నెల 10 తారీఖు నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ పర్యటన ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. బహుశా బీజేపీ శ్రేణులు కూడా ఆ నమూనాలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రధాని మోడీ గారు వచ్చినటువంటి సందర్భంలో కొన్ని బేగంపేట విమానాశ్రయం కడే కొన్ని ఇనాగ్రేషన్ చేసి బహిరంగ సభలో పాల్గొని పోతాడు. అయితే నరేంద్ర మోడీ గారు వస్తున్నటువంటి అంశం ప్రధానంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఓపెనింగ్ కార్యక్రమానికి ఆయన వస్తున్నాడు. సో అందులో భాగంగా ఇవి యాడ్ చేసినారు. అది అధికారిక పర్యటనగా మారిపోయింది. ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారేమో ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ చేసుకుంటూ పోతుండు. ఇటు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆయనేమో ప్రైవేట్ కాలేజీలు స్కూల్లో ఓపెన్ చేసుకుంటూ పోతూ ఉన్నాడు. ఒక ఆయన్నేమో ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేసుకుంటూ పోతున్నాడు. ఒక ఆయన్నేమో ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేసుకుంటూ పోతూ ఉన్నాడు. మొత్తం ఎంటైర్ భారతదేశంలోనే అత్యధికంగా వైద్యం పేరుతో దోపిడీ జరుగుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ నెంబర్ 1. జాతీయ సగటు కంటే 55% ఎక్కువగా దోపిడీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈ కార్పొరేట్ హాస్పిటళ్లలో జరుగుతూ ఉంది. వీటిని నియంత్రించాల్సినటువంటి ప్రభుత్వము వీటిని నియంత్రించకపోగా మీదికెళ్ళి ఇంకా కొత్త హాస్పిటల్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఎవరీసారి ఈ హాస్పిటల్ తెలంగాణ రాష్ట్రంలో ఎవరి హాస్పిటల్, ఎక్కడ హాస్పిటళ్ళు, ఈ హాస్పిటల్ల ఓనర్లు ఎవరు, ప్రైవేట్ హాస్పిటల్ల దోపిడీ ఈ విధంగా జరుగుతూ ఉంటే కట్టడి చేయాల్సిన ప్రభుత్వాలు ఎందుకు నిమ్మకు నీరైతే మళ్ళీ ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ కొత్తది ఒకటి ఓపెనింగ్ చేసిపోతా ఉన్నాడు. అటు రేవంత్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ఏవిఎన్ రెడ్డి అని చెప్పి ఆయన ప్రైవేట్ విద్యా సంస్థలు ఆయన స్కూళ్ళు కాలేజీలు ఓపెన్ చేసుకుంటూ ప్రభుత్వ విద్య మెరుగుపడాలని ఆడ స్పీచ్ ఇస్తాడు. ఈయన ఓపెన్ చేసిందేమో ప్రైవేట్ స్కూల్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్కి రిబ్బన్ కదిరించి ప్రభుత్వ వైద్యం మెరుగుపడాలంటాడేమో. మరిగా ఎయిమ్స్ ఉంది కదా, ఎయిమ్స్ గురించి చెప్తాడు. ఈ ఎయిమ్స్ పూరాగా ఓపెన్ అయ్యేది లేదు, అది ఎవరికి పూర్తిగా సేవలు అందించేది లేదు. తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి సనత్ నగర్ టీమ్స్, ఇంకో టీమ్స్ ఉన్నాయి కదా, అవి పూర్తయ్యేది లేదు. ప్రైవేట్ హాస్పిటల్ మాత్రం 5 నెలలకు ఒకటి కొత్తది బంగ్లా తయారవుతుంది. సర్కారీ వైద్యం అందించేటువంటి టీమ్స్లు, ఎయిమ్స్లు, నీమ్స్లు మాత్రం పడకేసి ఉంటాయి. ఇది రాష్ట్రంలో వైద్య విధానం పరిస్థితి. ఎడ్యుకేషన్ సంగతి మీ అందరికీ తెలుసు.